చాలామంది ఇల్లు కడతారు. ఇల్లు కట్టక ముందేమో బాగా డబ్బు సంపాదించి మంచి స్థాయిలో ఉంటారు రెంటింట్లో ఉన్నప్పుడు. రెంటింట్లో నుంచి సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి ఆ ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేదు అంటే 2 కారణాలు. 1, మీ గృహ వాస్తు సక్రమంగా లేకపోవడం. 2, మీ దశానాథుడు మారాడు అని దాని అర్థం. మీ జాతకంలో దశ మారిపోయింది. దశ ఉన్నప్పుడు ఇల్లు కట్టే యోగం, ప్లాటు కొనే యోగం, డబ్బు సంపాదించే యోగం. దశ మారింది అనుకోండి, ఇంక దానికి సంబంధించి పర్యవసానం వ్యతిరేకంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొన్ని సొంత ఇల్లు కళ నెరవేర్చుకుంటారు చూసారా, అప్పుడు కొన్ని దోష పరిహార పూజలు చేసుకోవాలి. ప్లస్ మీ పేరు సరి చేసుకోవాలి. భార్యాభర్త ఇద్దరి పేరులో కూడా సంఖ్యాబలం వాళ్ళ పుట్టిన తేదీకి మ్యాచ్ అయ్యాలా, లేదా పుట్టిన తేదీ లేదనుకోండి, కంగారు లేదు, హస్తరేఖలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా కాస్త జాగ్రత్త పడి ముందుకు వెళ్ళగలిగితే తిరుగులేని మార్పుల్ని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, సింహ, తుల, కుంభరాశి ఈ 5 రాశుల వారికి వాస్తు బలము, ఆస్తి బలము, అదేవిధంగా చతుర్థ స్థాన బలం ఖచ్చితంగా ఉండాలి మీకు. అలా లేదు అంటే కొన్ని పరిహారాలు పాటిస్తేనే మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నా.